హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ పచ్చి రొయ్యలు ప్రాన్స్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ప్రాన్స్కి ఇంకేదన్నా కాంబినేషన్ కనుక యాడ్ అయితే సూపర్గా ఉండడమే కాదు హెల్తీతో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి అట్లాంటి ఒక హెల్తీ ఆకు చింతాకుతో ప్రాన్స్ కర్రీ పచ్చి రొయ్యలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాన్స్ కర్రీ చింతాకుతో. చింతాకు పచ్చి రొయ్యలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక కుకింగ్ ప్యాన్లో 1 కప్ వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఒక 4 నుంచి 5 వరకు ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేయాలి. పెద్ద ఆనియన్స్ అయితే ఒక 2 సరిపోతుంది. ఈ విధంగా మనం మంచిగా ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఆయిల్ వచ్చేసి నేను ఫిల్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఏ ఆయిల్ మన హెల్త్కి మంచిది, కుకింగ్లో ఏ ఆయిల్ యూజ్ చేస్తే మనం చాలా హెల్తీగా ఉంటాం అనేది సపరేట్ నేను వీడియో అనేది చేయడం జరిగింది, ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఏదైనా చూడని వాళ్ళు ఉంటే సపరేట్ ప్లేలిస్ట్లో కుకింగ్ ఆయిల్ ఉంది, చూడని వాళ్ళు ఉంటే ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఆనియన్స్ మనం ఇప్పుడు ఒక 1/2 kg ప్రాన్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాము. ప్రాన్స్ కనుక మీరు చూసినట్టయితే మంచిగా మనం వాష్ చేసుకున్న తర్వాతనే యాడ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ పచ్చివాసన వస్తుంది. కాబట్టి ఆయిల్ కూడా 1 కప్ యూస్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ పచ్చివాసన స్మెల్ అనేది మనకి రాదు. సో ఇప్పుడు మొత్తం మనం ప్రాన్స్ ఒక 1/2 kg యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతాయి అన్నమాట ప్రాన్స్ అనేటివి మెల్లమెల్లగా ఫ్రై చేసుకున్నప్పుడు. సో లైట్గా ఉడకాలి, అట్ ద సేమ్ టైం ఈ విధంగా దగ్గరగా అయిపోతాయి అనమాట ప్రాన్స్ మెల్లమెల్లగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక 5 minutes పాటు మనం ప్రాన్స్ని బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 minute అట్లానే మనం స్టవ్ పైన ఉండనిచ్చి ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారము, ఒక స్పూన్ పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఆయిల్కి అట్ ద సేమ్ టైం ఆ పచ్చి రొయ్యలకి ఈ స్పైసెస్ అంతా బాగా పట్టుకునే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోస్ 2 లేదా 3 మీడియం సైజు టొమాటోస్తో పాటు కరివేపాకు ఒక 2 నుంచి 3 రెబ్బలు, కొత్తిమీర తురుము కొద్దిగా, దాంతో పాటే పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు పీసెస్గా కట్ చేసుకునేవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని టొమాటోస్ మనం లైట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి, జస్ట్ ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు. ఇప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఒక 1/2 కప్పు వరకు మామిడికాయ తురుము. సో పచ్చి మామిడికాయ తురుము యాడ్ చేసినట్టయితే హెల్దీ ఇమ్యూనిటీతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 minutes అయిన తర్వాత ఇప్పుడు చింతాకు లేదా చింత చిగురు అని కూడా దీన్ని పిలుస్తుంటారు, ఒకప్పుడు చింతాకు అని అనేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆకు మంచిగా మనం ఒక 1/2 కప్పు వరకు తీసుకొని లేదా 1/2 కప్పు వరకు మనం మంచిగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకొని ఎప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుందో రొయ్యలు అవన్నీ కూడా బాగా ఉడుకుతాయో అప్పటి వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే వేడివేడిగా హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్తో పాటు చాలా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు చింతాకు అట్ ద సేమ్ టైం మామిడికాయ తురుముతో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం సింపుల్గా కూడా ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.